నేనంటే ఇష్టం లేదు మేడం. అది మొదటి నుంచి అక్షిత నా మొహం మీద చెప్తూనే ఉంది. నా పిల్లల్ని కూడా ఎత్తుకోను అంటుంది. ఇంకెందుకు మేడం బ్రతకడం? అసలు నాకు అర్థం కావడం లేదు. ఇంతకాలం మా అమ్మే కదా ఎప్పుడు అనేది అనుకున్నాను. కానీ నా పిల్లల విషయంలో కూడా అలా మాట్లాడేసరికి నాకేం చేయాలో తెలియలేదు. నాకు ఇదే కరెక్ట్ అనిపించింది మేడం. అందుకే ఇలాగా. ఊరుకోరా. ఏంటి చంటి ఇది? లావుగా ఉన్నావని అమ్మ ఆశయించుకుంటుంది, భార్య కూడా దూరంగా ఉంటుంది. ఇదేనా నీ కష్టం? ఇంతకన్నా కష్టాలు ఏమైనా ఉన్నాయా? ఇంతకంటే పెద్ద కష్టం ఇంకేముంటుందో వదినా? ప్రపంచంలో మనుషుల కంటే సమస్యలే ఎక్కువ ఉన్నాయి చంటి. సమస్య వచ్చిన ప్రతి వాడు చావాలి అనుకుంటే ఈ భూమి మీద మనుషులే ఉండేవాళ్లు కాదు. లావుగా ఉండడం మన తప్ప కాదు కదా. లావుగా ఉన్న వాళ్ళని చూసి అవహేళన చేయడం వాళ్ళ కర్మ. మెచ్యూరిటీ లేని వాళ్ళు, బ్రెయిన్ సరిగ్గా ఎదగని వాళ్ళే అవతల వాళ్ళని బాడీ షేమింగ్ చేసి మాట్లాడతారు. ప్రపంచం చూసేది ఆకారాన్ని కాదు, టాలెంట్ని. నీలో టాలెంట్ ఉండబట్టే కదా నువ్వు ఆ పిజ్జా షాప్ లో జాయిన్ అయ్యి ఇప్పుడు సక్సెస్ఫుల్ గా బ్రాంచ్ ని రన్ చేయగలుగుతున్నావు. నిన్ను వాళ్ళు గౌరవిస్తుంది నీ టాలెంట్ ని చూసే కదా. ఎదుటి వాళ్ళు వేలెత్తి చూపిస్తే కుంగిపోవడం కాదు చంటి. వాళ్ళే తిరిగి మన ముందు చేతులు కట్టుకుని నిలబడే స్థాయికి మనం మెదగాలి. దాన్నే పౌరుషం అంటారు. నీకున్నంత ఆత్మస్థైర్యం నాకు లేదు వదినా. సొంత వాళ్ళే. ఎవరయ్యా సొంత వాళ్ళు? నీ భార్య, అమ్మ, కుటుంబం ఇదే అనుకుంటే అదే ప్రపంచం. కానీ ప్రపంచమే కుటుంబం అనుకుంటే? ఈ ప్రపంచంలో మనలాంటి వాళ్ళని చూసి వేలెత్తే వాళ్ళు కొంతమందే ఉంటారు. కానీ మనలో ఉన్న టాలెంట్ ఏంటో నిరూపించినప్పుడు మనల్ని చూసి చప్పట్లు కొట్టేవాళ్లు కొన్ని కోట్ల మంది ఉంటారు. అవమానించే వాళ్ళ కోసం చద్దామా, అభిమానించే వాళ్ళ కోసం బతుకుదామా? ఈ సమస్యని నేనే సాల్వ్ చేస్తా చంటి. నీకిప్పటి వరకు నేను ఫ్రెండ్నయ్యాను, వదిన్నయ్యాను. ఇక నుంచి అమ్మనవుతాను, వదినమ్మనవుతాను చంటి. ఇక నుంచి నీ సమస్య నాది, దాన్ని పరిష్కరించే బాధ్యత కూడా నాదే. నా మాట మీద నీకు నమ్మకం ఉంది కదా? నేనేదైనా మాట అంటే చేస్తానని నమ్మకం ఉంది కదా? అయితే నాకు మాటివ్వు, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయనని. మాటివ్వు చంటి, అమ్మగా అడుగుతున్న మాట. చా, ఎప్పుడు వీడితో ఏదో ఒక తలనొప్పే. పోన్లేండి ఆంటీ, లక్కీగా సేవ్ అయ్యాడు. అక్షిత అదృష్టవంతురాలు. తనకేదైనా అయ్యుంటే అక్షిత అన్యాయం అయిపోయేది. వాడు అవన్నీ ఆలోచించడు, మొండితనం వాడిది. చిన్నప్పటి నుంచి లావుగా ఉన్నావు, తగ్గరా అంటే వినడు. వాడు అనుకున్నదే చేస్తాడు. తిండి 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 తిండి. తినడం ఒళ్ళు పెంచడం, తినడం ఒళ్ళు పెంచడం తప్ప వేరే పనే లేదు వాడికి. సుమలత గారు, ఏయ్, నువ్వెందుకు నా దగ్గరికి వచ్చావు? మీతో మాట్లాడాలని వచ్చాను. ఆంటీతో నువ్వు మాట్లాడేది ఏముంది? నువ్వు సైలెంట్ గా ఉండు. ఆవిడతో మాట్లాడేది నేను మాట్లాడతాను. ఏంటండి, చంటి మీ కన్న బిడ్డే కదా? కాదు, రోడ్డు మీద దొరికితే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. ఏంటిప్పుడు అలా మాట్లాడుతున్నారేంటండి? కన్న బిడ్డ చావు బతుకుల మధ్య ఉన్నాడు. మీరన్న మాటలకి బాధపడి తను ఇంతవరకు తెచ్చుకున్నాడు. కనీసం ఇప్పుడైనా ఎందుకురా, ఏదో తల్లిగా ఒక మాట అన్నాను, ఎందుకు ఇలాంటి పని చేశావు అని తన పక్కన కూర్చొని ఓదారిస్తే తనకెంత ధైర్యంగా ఉంటుంది? తనకి ఎంత ఓదార్పుగా ఉంటుంది? అది వదిలేసి ఇక్కడికొచ్చి బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదండి. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో ఆంటీకి బాగా తెలుసు. మీరేం చెప్పక్కర్లేదు. అంత తెలిసిన ఆవిడే అయితే ఇలా బిహేవ్ చేసేది కాదు. కన్న కొడుకుతో అలాంటి మాటలు మాట్లాడేదే కాదు. ఏంటిప్పుడు
నాకు నీతులు చెప్పడానికి వచ్చావా? మంచి చెప్పినంత మాత్రాన అది అందరికీ అర్థం కాదన్న విషయం నాకు తెలుసండి. అంటే ఏంటి, నేనొక మూర్ఖురాల్లా కనిపిస్తున్నానా? అవునో కాదో మీకే తెలియాలి. బిడ్డలు లేని వాళ్ళకి తెలుస్తుందండి బిడ్డల విలువేంటో. కన్న తల్లయ్యుండి అసలు మీరిలా ప్రవర్తించడం అస్సలు బాగోలేదు. హే, ఆపవే. వింటుంటే ఓ చెప్తూనే ఉన్నావు. పిల్లల గురించి, వాళ్ళ విలువల గురించి నువ్వే చెప్పాలి నాకు. ఏం తెలిసే బిడ్డల విలువ నీకు? ఏం తెలుసు వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి? పిల్లలు లేని దానివి నువ్వు. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు? నేనేమి లేని మాట అనలేదే. పిల్లలు లేనిదే కదా. అత్తయ్య, ఆ మాటే అనొద్దంటున్నాను. ఆవిడికి పిల్లలు లేరని ఎవరన్నారు? నేనే ఆవిడ కూతుర్ని. కూతురు కనకుండానే ఊడిపడ్డావు. లేకపోతే ఏంటే? చంటికి బాలేదన్నారు, వచ్చింది చూసింది, మాట్లాడి పరామర్శించాలి. అది మానేసి ఇలా ఆంటీ దగ్గరకు వచ్చి లెక్చర్లు ఇస్తుంది. పిల్లలంట, ప్రేమలంట, విలువలంట. ఇలాంటి పిల్లలు లేని దాంతో చెప్పించుకోవాల్సిన అవసరం ఆంటీకి లేదు. అక్షిత, అత్తయ్య గారు అన్నారని పెద్ద ఆవిడని ఊరుకున్నాను. అదే మాట నువ్వంటే పళ్ళు రాలు కొడతా. ఏంటి కొట్టేది? కొడతావా? కొట్టు. అంటానే పిల్లలేంది, పిల్లలేంది, పిల్లలేంది. అక్షిత, అది నేను కావాలని. హే! ఇంతమందిలో నాకు అవమానం చేస్తావే? హ! నన్నే కొడతావా? అది కాదండి, పొరపాటున తనని కొట్టబోయి మీకు తగిలింది కదా. నువ్వు మాట్లాడుకో. నీ అండ చూసుకుని అది అలా రెచ్చిపోతుంది. నువ్వొచ్చి రెచ్చగొడతావు, అదేమో వచ్చి నన్ను చెంపదెబ్బ కొడుతుంది. నన్నే అవమానించావు కదే. నన్ను చెంపదెబ్బ కొట్టావు కదా, చూసుకుంటా నీ సంగతి.